అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మీ కృపా బాహుళ్యము చెప్పున కనుకరించి నాయన మమ్మను బట్టి మా క్రియలను బట్టి కాక మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. మీ పిల్లలమైన మేము మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆనందింపజేసే పిల్లలుగా జీవించుటకు సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు ప్రభా పిల్లలు మిమ్మల్ని స్తుతించారు, మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి నాయన. ఇదిగో వాక్య భాగంలోనికి ప్రవేశిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు నిండుగా అనుగ్రహించండి. మీ మాటల్ని అర్థవంతంగా తేటగా బోధించుటకు మీ ఆత్మ సహాయాన్ని నిండుగా అనుగ్రహించమని కోరుకుంటూ నాయన వింటున్న పిల్లలకి మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మహిమ కలుగునుగాక, ఆమెన్. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ, ఫోన్ లైన్లో ఉన్న పిల్లలకి దేవుని నామంలో నా వందనములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, ఎల్లప్పుడూ ప్రేమిస్తారు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టరు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మన మనసులో ఉంచుకోవాలి మనం. ఈ దినము వాక్య భాగంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయం 6-7 వచనములు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. దేవుడు దొరుకు కాలంలో ఆయన్ని వెదకాలి. ఆయన్ను ఎందుకు వెతకాలి? ఆయన సంకల్పం ఏమిటి? మనం అందరము దేవుణ్ణి వెతకాలని. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆయన్ని మనం వెతకాలి, వెతికి ఆయన్ని కనుగొనాలి. ఆయన ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన దొరుకు కాలంలో మనం ఆయన్ని వెతకాలి. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ మనకి ఎలా ఉన్నారు? సమీపంగానే ఉన్నారు. దేవుడు తన్ను వెతుకు వారికి సమీపముగా ఉన్నాడు, తన్ను వేడుకొని వారికి చాలా దగ్గరలో ఉన్నాడు. అందుకని మనకు తెలియజేస్తున్నాడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. అనేకులు దేవుణ్ణి వెతకట్లేదు, దేవుణ్ణి తెలుసుకోవట్లేదు, ఏవేవో వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? లోకంలో ఎన్నో ఉన్నాయి వెతకడానికి. వెతికే వాళ్ళని ఏమంటారు? లోకంలో కనుగొనే వాళ్ళని ఏమంటారు? సైంటిస్టులు అంటారు. వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి వెతికి ఏవేవో కనుగొంటున్నారు. ఇదిగో మేము ఇది కనుగొన్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మానవుడు, దేవుని కుమారుడు, దేవుని పిల్లలైన మనుషులు ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఆయన దొరుకు కాలంలో ఆయన్ని వెతకాలి. ఎవరైనా వెతుకుతారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనకి సరిహద్దులను ఏర్పాటు చేశాడు. ఎవరైనా నన్ను వెతుకుతారా? వాళ్ళకి నేను ఎలా ఉన్నాను? సమీపంగా ఉన్నాను. నిజంగా ఎవరు వెతుకుతారో ఎవరు వెతకరో కూడా ఆయనకి తెలుసు. అందుకే అంటున్నాడు, యెహోవా దొరుకు కాలమునందు ఆయన్ని వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. భక్తిహీనమైన ఆలోచనలు మనకొద్దు. దుష్టులు తమ తలంపులు మానవలెను. లోక సంబంధమైన తలంపులు మనము మానవలెను. దేవుని యొక్క తలంపులు మనం కలిగి ఉండాలి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, యేసుక్రీస్తు మార్గమును అనుసరించవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును.
మన దేవుడు ఎలాంటివాడు? బహుగా క్షమించే దేవుడు. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, ఎవరైతే దేవుణ్ణి వెతికి ఆయన వైపు తిరుగుతారో ఆయన ఏం చేస్తున్నారు? క్షమిస్తున్నారు. అదేంటి, ఎవరైనా ఏంటి ఇది కావాలి అది కావాలని అడిగితే ఇస్తారు కానీ క్షమించడం ఏంటి? మన దేవుడు కోరికలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, వాక్య సంబంధమైన కోరికలు దేవుడు తీరుస్తాడు. అయితే కోరికలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, మన దగ్గర పరిశుద్ధతను కోరుకునే దేవుడు, విధేయత కోరుకునే దేవుడు, యథార్థతను కోరుకునే దేవుడు. ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగితే ఇచ్చేస్తాను నీకు అనే దేవుడు కాదు. ఆయన ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరిని కూడా అటెన్షన్లో ఉండు, ఒబీడియంట్గా ఉండు, విధేయత కలిగి ఉండు, వినయ మనస్సు కలిగి ఉండు. నువ్వు నా ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిష్కల్మషమైన మనసు కలిగి ఉండాలి. భక్తిహీనమైన తలంపులు, భక్తిహీనమైన మార్గములు విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులు మానాలి. వ్యర్థమైన ఆలోచనలు ఎన్ని చేసినా యెహోవా తీర్మానమే స్థిరము. కాబట్టి నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని ఆలోచనలు బట్టి నడుచుకుంటూ దేవుని మార్గంలో నడుస్తూ ఆయన్ని వెతుకుతూ ఆయన కనుగొని ఆయన చెప్పినట్టుగా జీవించాలి. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించిన. మన దేవుడు ఎంత మంచివాడంటే మనం చేసిన తప్పులన్నీ క్షమించేవాడు. క్షమించడం చాలా కష్టం. తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం చాలా కష్టం. ఏంటి, మనం తప్పులు చేస్తున్నా సరే, మనం అదే తప్పు చేసినా సరే ఎదుటి వ్యక్తిని క్షమించలేము. కానీ ఏ తప్పు చేయని ప్రభువు తప్పులు చేస్తున్న మనుషుల్ని క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, పిలుస్తున్నాడు. తనని ఎవరైనా వెతుకుతారేమో అని చూస్తున్నాడు, వారి కోసం ఎదురు చూస్తున్నాడు. యెహోవాని వెదకాలి, ఆయన తట్టు తిరగాలి, ఆయన మనసేంటో మనం తెలుసుకోవాలి, ఆయన చెప్పినట్టు మనం జీవించాలి. అప్పుడు ఆయన మనకి కృప చూపిస్తారు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం కూడా చూడండి. 4వ వచనం, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఆయన సన్నిధిని నివసించును. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఆయన సన్నిధిని వెదుకువారు ఎట్టివారు? ఆయన్ని వెదకమన్నాడు. ఇక్కడ ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్, ఆయన ఉన్న ఒక అట్మాస్ఫియర్ అన్నమాట. ఇప్పుడు మనకి వర్షం వస్తే అక్కడున్న కాలం ఆ స్థితి అంతా కూడా ఏమవుతుంది? వర్షం పడడానికి అనుకూలంగా చల్లటి గాలులతో మారిపోద్ది. అది ఎండొచ్చినప్పుడు విపరీతమైన వేడితో, చెమటతో, ఉక్కపోతతో అది ఆ వాతావరణం అంతా నిండిపోతుంది. అలాగే చలేస్తున్నప్పుడు మంచుతో నిండిపోతుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనం దేవుణ్ణి వెతకాలి, ఆయన సన్నిధి వెతకాలి. ఆయన సన్నిధి ఎలాంటిది? ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో, ఎండ వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో, దేవుడు మనతో ఉన్నప్పుడు ఉండే వాతావరణాన్నే దేవుడి సన్నిధి అన్నాడు. మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, అంటే దేవాలయంలో లేదా చర్చ్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబంలో ఒకలాగా లేదా సమాజంలో ఒకలాగా మనం మారిపోకూడదు. క్రైస్తవులుగా, క్రీస్తుని విశ్వసించిన వారిగా మానవుడికున్న బలహీనత ఏంటంటే అక్కడున్న పరిస్థితిని బట్టి మారిపోతాడు.
వేషధారులుంటే వేషధారులతో మారిపోతాడు, ధనవంతులుంటే ధనవంతుల్లా మారిపోతాడు, దొంగలుంటే దొంగల్లా మారిపోతాడు. కానీ మనం దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండే విధంగా చూసుకోవాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలి. భక్తుడైన దావీదు అంటాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎల్లప్పుడూ నేను ఆయన మందిరంలో నివాసము చేసేదను. ఇప్పుడు మందిరం మన హృదయమే కాబట్టి మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో మన హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక మనం ఎక్కడున్నా ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిలో ఉన్నట్టే మనం అనుభవించాలి. దేవుని పిల్లలుగా దేవుని ప్రజెన్స్ని మనం అనుభవించాలి. ఎట్టివారు ఆయన్ని వెతుకుతారు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టక, తుచ్చమైన దాని మీద, అల్పమైన దాని మీద మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఏం పొందును? నీతిమత్వము. మన దేవుడు నీతిమత్వము గలవాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. సింహాసనానికి ఆధారం అంటే కుర్చీకి 4 కాళ్ళు ఉన్నట్టు ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారంగా ఉన్నాయి. ఒక కాలు విరిగిపోతే ఏమవుతుంది? కుర్చీ పక్కకు పడిపోతుంది. అలాగే నీతిని తప్పు దేవుడు కాదు. ఆయన నీతిని విడిచిపెడితే ఆయన సింహాసనానికి ఆధారం లేదు. న్యాయాన్ని విడిచిపెడితే ఆయన సింహాసనానికి ఆధారం లేదు. కాబట్టి ఆయన నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఆయన గంభీరమైన తీర్పులు. ఆయన ఎప్పుడు కూడా ఆయన తీర్పులు ఎంతో గంభీరమైనవి. ఆయన న్యాయమైన వాడు, నీతిమత్వము గలవాడు. ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చు దేవుడు. క్రియలను బట్టి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. సహోదరులను ప్రేమించకపోతే, సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండకపోతే దానికి ఆయన ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు, నీతిని జరిగిస్తాడు. ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన మనసుకు విరోధంగా ఆయన ఏ పనులు చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన మనకి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. సహోదరులను ప్రేమించకపోతే దాని పర్యవసానం మనకి తీర్పు తీరుస్తాడు దేవుడు. అందుకే మనం మొదట దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత సహోదరులను ప్రేమించాలి. మొదట దేవుణ్ణి పెట్టుకోవాలి ముందు. వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఆయన నీతిమత్వం గలవాడు. మనకి నీతిమత్వం అనుగ్రహిస్తున్నాడు. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఎలాంటి దేవుడు మన దేవుడు? రక్షించే దేవుడు. ఆయన రక్షకుడు. మనల్ని పాపము నుండి రక్షిస్తాడు, శాపము నుండి రక్షిస్తాడు, అవిధేయత నుండి, అవిశ్వాసం నుండి విడిపించి ఆయన కృపలో నడిపిస్తాడు. కాబట్టి మనం ఆయన్ని వెతకాలి. ఎట్టివారు వెతుకుతారు ఆయన్ని? యథార్థమైన వారు, పరిశుద్ధమైన వారు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టని వారు, నిర్దోషంగా జీవించేవారు దేవుణ్ణి వెతుకుతారు. దేవుణ్ణి వెతకాలి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి వెతకాలి. ప్రేమ అయ్యున్న దేవుణ్ణి వెతకాలి. ప్రేమకు మూలమే దేవుడు. ప్రేమ లేకపోతే కుటుంబాలు నిలబడవు. ప్రేమ లేకపోతే భార్యాభర్తల బంధం కొనసాగదు. ప్రేమ లేకపోతే పిల్లలతో మనం ప్రేమను పంచుకోలేము. ప్రేమ లేకపోతే సత్సంబంధాలు కలిగి ఉండలేము. ప్రేమ లేకపోతే మనిషి జీవించలేడు. కాబట్టి ప్రేమ అయ్యున్న దేవుడు మనకి కావాలి. దేవుని మూలంగా మనం జీవించాలి. దేవుడితో మనం అంటు కట్టబడినప్పుడు మనం సహోదరులను చక్కగా ప్రేమించగలము. వాక్యానుసారమైన ప్రేమ కలిగి జీవించాలి. లోక సంబంధమైన ప్రేమల్లో పడిపోతే, వాక్యాన్ని విడిచిపెడితే మరలా మనం ఎందులోనికి వెళ్ళిపోతాం? దోషాల్లోనికి వెళ్ళిపోతాం. కాబట్టి వాక్య సంబంధమైన ప్రేమ కలిగి ఉండాలి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. దావీదు గారు సమాజం ముందు నిలబడి, ప్రజలందరి ముందు నిలబడి తన కుమారుడితో చెబుతున్న మాటలు.
ఆ అధ్యాయం అంతా మీరు చదవండి, 28వ అధ్యాయము. దావీదు గారు అందరి ఎదుట నిలబడి మనుషులతో, సహోదరులతో, జనులతో, తన కుమారుడితో మాట్లాడుతూ, మనం ఒక మాట చదువుకుందాం. 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ, సంకల్పములన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు, మన దేవుడు నా హృదయాన్ని, నీ హృదయాన్ని, మనందరి హృదయాల్ని చూస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. మన సంకల్పం ఏమిటో, మన గురి ఏమిటో, మన గమ్యం ఏమిటో ఆయనకు అన్నీ తెలుసు. అందుకని దావీదు గారు తన కుమారుడితో మాట్లాడుతూ, నాయనా సొలొమోనా, నువ్వేం చేస్తున్నా, ఎలా జీవిస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, నువ్వు ఏది సంకల్పించినా, దేని నిమిత్తం సంకల్పించేవో, ఏ ఉద్దేశంతో చేస్తున్నావో, నీ నడకలేంటో, నీ పడకలేంటో, నీ మాట ఏంటో అన్నీ కూడా మనం నమ్ముకున్న దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలి? నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయన్ని నమ్ముకొని నీవు ఆయన్ను తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకముగాను ఆయన్ను సేవించుము. దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి సేవించాలి. దేవుని వైపు పూర్ణముగా తిరగాలి, మన హృదయాల్ని పూర్ణముగా దేవునికి అప్పగించుకోవాలి. ఆయన్ను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఏం చేయాలి ఇప్పుడు సొలొమోను గారు? తన జీవితంలో దేవునిని వెదకాలి. ఆయన దేవుణ్ణి వెతికి దేవుని కృపను పొందుకుని తన అవసాన దశలో దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. మనమైతే అట్టివారిగా ఉండకూడదు. మనకి హృదయం స్థిరపడిన తర్వాత, ఒక సాటిస్ఫాక్షన్ అనేది అందిన తర్వాత ఏమవుతుంది? ధీమా వస్తుంది. కానీ మనం ఇది దేవుడిచ్చాడు, దేవుని వల్ల ఇది నాకు అనుగ్రహింపబడింది అని ఎప్పుడైతే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృపలో బ్రతుకుతున్నామో అప్పుడు గర్వం మనకి రాదు. దేవుని పేరట రాజుల గ్రంథాలు మనం చూస్తే ఎంతోమంది రాజులు దేవుని తెలుసుకుని దేవుని కృప పొందుకుని వాళ్ళు స్థిరపడిన తర్వాత చెడిపోయారు. మన హృదయాల్లో కూడా మనకి ఏదైతే కావాలో అది వచ్చిన తర్వాత మన హృదయం ఏమవుతుంది? సమాధానపరచబడుతుంది, కొంచెం కూల్ అవుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? బాగుంది కదా పరిస్థితి, అంతా బాగానే ఉంది కదా అనేసి దేవుణ్ణి ఏం చేస్తాము? పక్కన పెడతాము. ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము, చేసే పనులు ఏం చేస్తాము? పక్కన పెడతాము. అప్పుడు ఏమవుతుంది? మెల్లిమెల్లిగా మన హృదయంలోనికి గర్వం వచ్చేస్తుంది. దేవుడు మనకు తెలియజేస్తున్న మాట, గర్వం రాకుండానట్లు ప్రార్థన చేయి. గర్వం వస్తే ఏమవుతుంది? దేవుడికి మనం దూరం అయిపోతాం. దీనిలో నేనేం అతీతం కాదు. అందరము ఎవరు? మనం మనుషులమే. అందరి హృదయాలు ఏకరీతిగా దేవుడు తయారు చేశాడు. అందుకే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, గర్వం మనకు రాకుండానట్లు మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవునిని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ఆయన నీతి మత్వమును మనం పొందుకోవాలి. ఆయన్ని నమ్ముకొని జీవించాలి. దేవుణ్ణి నమ్మకుండా నేటి సమాజం తమకిష్టం వచ్చినట్టుగా నడుచుకుంటుంది. యవ్వనస్తులు ఎంతోమంది తాము చేసే పాపపు క్రియలకి లెక్క అడిగేవారు లేరనుకుని చాటుమాటు పనులు చేస్తున్నారు. దేవుడు తీర్పు తీరుస్తాడని, దేవుడు లెక్క అడుగుతాడని, చేసిన దానికి శిక్ష అనుభవించాలని గ్రహింపు లేకుండా అడిగేవారు లేరు, చూసేవారు లేరని చాటుమాటు వ్యవహారాలు చేస్తున్నారు. కానీ దేవుడు ఒకనాడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అందుకే దైవభక్తి కలిగిన దావీదు గారు తన కుమారుడితో, నాయనా సొలొమోనా, నువ్వేం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. ఎందుకంటే ఆయన హృదయ ఆలోచనలను, సంకల్పాలను, ఉద్దేశాలను సమస్తం ఎరిగినవాడు. కాబట్టి నువ్వు పూర్ణ హృదయంతో ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని వెతకాలి. ఆయన్ను వెతికిన ఎడల ఆయన నీకు
ప్రత్యక్షమగును. దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. ఎలాగో మనం అనుకున్నట్టు వచ్చేసి కోరికలు తీర్చేవాడు కాదు. ఏం చేస్తాడు ఆయన? తన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు, తన ఆత్మను మనకే ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన ప్రేమను మన హృదయములలో కుమ్మరించుచున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతుంది. అందుకని మనం దేవుణ్ణి వెదకాలి. నీవు ఆయన్ను విసర్జించిన ఎడల, నువ్వు వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఒకవేళ ఆయన్ని విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మనము దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుణ్ణి వెతకకపోతే, దేవుని సన్నిధి కోసం ప్రయాసపడకపోతే ఏం చేస్తున్నాడు? దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు. వెతికిన వారికి ప్రత్యక్షమవుతున్నాడు, విడిచిపెట్టిన వారిని విసర్జిస్తున్నాడు. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వారికి ఆయన కృప అనుగ్రహిస్తున్నాడు, రక్షణను అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఒకరికి ప్రేమ చూపించి ఇంకొకరిని తోసివేసే దేవుడు కాదు. మనుషులైతే ఏం చేస్తారు? ప్రతి పరిస్థితిలో ఒక మనిషిని మంచి చేస్తే ఇంకో మనిషిని చెడ్డ చేస్తారు. ఒకరికి సహాయం చేస్తే ఇంకొకరిని విడిచిపెట్టేస్తారు. మానవ సహజం ఇది, తప్పు పట్టట్లేదు. ప్రతి మనిషిలో కూడా ఏముంటుంది? ఇది ఉంటుంది. ఒక మనిషితో మంచిగా ఒక మనిషితో చాటుమాటుగా మంచిగా మాట్లాడితే ఇంకో మనిషిని ఏం చేసినట్టు? వదిలేసినట్టే. ఇంకో మనిషికి సాయం చేస్తే ఇంకో మనిషిని వదిలేసినట్టే. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఒకరికే సాయం చేయగలిగిన వాడు కాదు. ఆయన అందరికీ సహాయం చేస్తాడు, అందరికీ కృప చూపిస్తాడు, అందరినీ రక్షిస్తాడు. అందరూ మారు మనసు పొందవలననే ఆయన ఇచ్చించుచున్నాడు. మనమైతే ఒకరికి పెట్టి ఇంకొకరికి పెట్టలేము, ఎందుకంటే మన సామర్థ్యం సరిపోదు. ఒకరికి పెట్టేసరికి ఏమవుద్ది? అయిపోద్ది, చేతిలో ఏముండదు. కానీ దేవుడి దగ్గర అలా కాదు. ఆయన ఎవరికైనా ధారాళంగా ఇవ్వగలడు, ఎవరికైనా తన కృపను ఇవ్వగలడు, ఎవరినైనా రక్షించగలడు, ఎంత పాపినైనా రక్షించగలడు. ఒకరిని ప్రేమించి ఒకరిని తృణీకరించే దేవుడు కాదు. అందరినీ ప్రేమించి అందరినీ రక్షించి అందరినీ ఆదుకునేవాడు దేవుడు. అట్టి విధంగానే ఆయన నమ్ముకున్న పిల్లలు కూడా ఉండాలి. నువ్వేం చేయాలి? నీ దేవుణ్ణి వెతకాలి, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి. అప్పుడు నీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఒకవేళ నువ్వు విసర్జిస్తే ఆయన విసర్జిస్తాడు మనల్ని కూడా. అందుకే మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి, ఎల్లప్పుడూ ఆయన్ని వెతకాలి. ఆయన సన్నిధి మన తోడుగా ఉండాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆయన మనకు తోడుగా లేడా అని, కానీ అప్పుడు కూడా ఆయన మనకి తోడుగానే ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఇంకా మనం బ్రతికి ఉన్నాము. దేవుడు తోడుగా లేకపోతే మనం ఎప్పుడో చనిపోయేవారు. ఆయన మనకి తోడుగా ఉన్నాడు, ఆయన కృపను మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన్ని వెతికే పిల్లలుగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, వెతకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు కరుణిస్తాడు, నా పాప భారాన్ని తీసివేస్తాడు, నా శాపాల నుండి నన్ను విడిపిస్తాడు అని మనం వెతికితే దేవుడు మనకి దొరుకుతాడు. మోక్ష మార్గం మనం వెతకాలి, నిత్య జీవం ఎక్కడుంది వెతకాలి, మరణం లేని చోటు ఎక్కడుందో మనం వెతకాలి. లోకం దేన్నైనా జయించగలిగింది కానీ మరణాన్ని జయించలేకపోయింది. మరణాన్ని జయించిన వానిని మనం వెతకాలి. మరణమే లేని, ఆకలి దప్పులు లేని, బాధలు కన్నీరు లేని లోకాన్ని మనం వెతకాలి.
ప్రేమ స్వరూపుడైన దేవుణ్ణి మనం వెతకాలి. అందరినీ సమానంగా ప్రేమించే దేవుణ్ణి మనం వెతకాలి. ఆయన నీతి మత్వమును మనం పొందుకోవాలి. ఆయన కృపను పొందుకోవాలి. ఆయన కనికరాన్ని పొందుకోవాలి. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన నామాన్ని మహిమపరిచే పిల్లలుగా జీవించాలి. హోషియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి. బీడు భూమి దున్నుడి. ఆయన అంటున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. ఇదే సమయము. నేడే రక్షణ దినం. ఇదే అనుకూల సమయము. నేడే రక్షణ దినము. మీరు దేవుణ్ణి వెతకాలి. ఆయన రక్షించు దేవుడు, పాపముల నుండి రక్షించు దేవుడు, పాపముల నుండి విడిపించు దేవుడు. ఇదే సమయము గనక మనం ఇప్పుడే దేవుణ్ణి వెతకాలి. రేపు మనది కాదు. రేపు మనది కాదు. నిస్సంకోచంగా ప్రతి ఒక్కరూ రేపు మనది కాదని ధైర్యంగా చెప్పగలగాలి. ఈరోజే దేవుడిచ్చింది అని ధైర్యంగా చెప్పగలగాలి. ఎప్పటి కోసమో మనం ప్రణాళికలు వేయకూడదు. ఎందుకంటే మన ప్రభువు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నారు. సిద్ధెలలో నూనె నింపుకొని బుద్ధి కలిగి 5, సిద్ధెలలో నూనె లేక బుద్ధి లేక నిద్రిస్తూ కునికి నిద్రించిన వారు 5. యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తూ తెలియజేశారు, ఇదిగో వాళ్ళు దేవుని కొరకు వెతకలేదు, ప్రయాస పడలేదు, ఆయన వచ్చే సమయానికి సిద్ధపడలేదు. వాళ్ళు వేటికో సిద్ధపడ్డారు. వస్తువుల కోసం, నగల కోసం, హంగుల కోసం, ఆర్భాటాల కోసం, అధికారాల కోసం పరుగులు పెట్టారు. ఆస్తిపాస్తుల కోసం పరుగులు పెట్టారు. మీరు గ్రహించాలి, వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. మరి వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు, వీళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. కానీ ప్రయాస దేనికోసం? ప్రభువు కోసమా? లోకం కోసమా? సుఖము కోసమా? సంతోషం కోసమా? దేనికోసం మనం ప్రయాసపడుతున్నామన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏమి చేసినను క్రీస్తు నిమిత్తమే చేయాలి. క్రీస్తు నిమిత్తం చేసినప్పుడు దానికి మంచి ఫలం ఉంటుంది. అది మనుషుల కోసం, లోకం కోసం చేసినప్పుడు దాని ఫలం దానికి కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి ఫలము వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం ఏమి చేసినను క్రీస్తు నిమిత్తం చేయాలి. నీతిమంతుడైన మన దేవుడు, నీతిమత్వమును అనుగ్రహించు దేవుడు. నీతి అను విత్తనము, నీతి ఫలించినట్లు మీరు విత్తనము విత్తుడి. ఏం ఫలించాలి మనలో? నీతి ఫలించాలి. నీతి అంటే మొదట మీరు ఆయన నీతిని, రాజ్యమును వెతుకుడి. ఆయన నీతి, లోకనీతి కాదు ఇది. ఆయన నీతి, ఆయన రాజ్యము వెతకాలి మీరు. ఆయన నీతి మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధులుగా నిలవబెడుతుంది. నీతి అని మైమరువు తొడుక్కోవాలి మనం. అపవాది బాణం మన గుండెను చీల్చుకుంటున్నట్లు నీతి అని మైమరువు తొడుగుకోవాలి.
ఈ నీతి అనే మైమరువు క్రైస్తవ యుద్ధంలో యుద్ధోపకరణంగా మనకి పనిచేస్తుంది. ఆయన యందు విశ్వాసముంచుట, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము గనుక ఆయన నీతిని మనం ఆశ్రయించాలి. ఆయన నీతిని మనం ఫలించినట్లు విత్తనము వేయుడి. ఇదిగో నేను ప్రభువును బట్టి నీతిమంతుడుగా జీవిస్తున్నాను, ప్రభువును బట్టి ఆనందంగా జీవిస్తున్నాను. నా ఆనందానికి కారణం, నా సంతోషానికి కారణం, నాలో ఉన్న సమాధానానికి కారణం నా ప్రభువు, నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన నీతి. దానిని బట్టి నేను నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా పిలువబడుచున్నాను. లోక సంబంధులు దేంతో కొలుస్తారు? మనం ఒంటి మీద ఉన్న నగలతోనూ, మన బ్యాంక్ బ్యాలెన్స్తోనూ, తర్వాత మన ఆస్తిపాస్తులతోనూ, లేదా మన ఎడ్యుకేషన్తోనూ, మన అర్హత, మన పదవితోనూ, మన ఉద్యోగం, అట్టివాడితో కొలుస్తారు. అయితే దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతి ఫలించినట్లు, ఆయన నీతి ఫలించినట్లు విత్తనం వేయాలి, ప్రేమ అను కోత కొయ్యాలి. ఇది దేవుని ప్రేమతో కోసే కోత. కోతకు పనివారు కావాలి. కోతెంతో విస్తారము, పనివారు కొద్దిమందే ఉన్నారు. అనేక పనివారు కావాలి. ప్రార్థించాలి మనం పనివారి కోసం. మీ తండ్రిని వేడుకోండి, పనివారు మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కోత విస్తారము, పనివారు కొద్దిమందే ఉన్నారు కనుక మీ తండ్రి అయిన దేవుణ్ణి వేడుకొనుడి, ఆయన మీకు పనివారిని అనుగ్రహించును. నీతి అను విత్తనం విత్తాలి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, వాక్యమును విత్తనం వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి. ప్రేమ అను కోత. ఎప్పుడైతే మనం వాక్యం ప్రకటిస్తున్నామో, విన్న వాక్యాన్ని బట్టి దేవుని పేరట మనల్ని చేర్చుకుంటే అది నిజమైన ప్రేమ కోత. మనం వాక్యం ప్రకటిస్తున్నప్పుడు విన్న వాక్యాన్ని బట్టి మనల్ని చేర్చుకున్న వాళ్ళు, మనల్ని స్వీకరించిన వాళ్ళు, వాళ్ళే మనవారు. మనం వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మనల్ని స్వీకరించకపోతే వాళ్ళు మనవారు కాదు. ఒకవేళ మనం వాక్యం ప్రకటించకపోతే మనం కావాలి అనే వాళ్ళైతే వాళ్ళు మన వాళ్ళు కాదు. మనం వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు పేరును జీవిస్తున్నప్పుడు, క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని స్వీకరిస్తే అదే నిజమైన ప్రేమ. మనం వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఏ అమ్మ అయితే, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే, ఏ పిల్లలైతే ఆకర్షింపబడి యేసుక్రీస్తు వారి ప్రేమను గురించి తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారి కోసం బ్రతకడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను పొందుకోవడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో అట్టి వారిని మనం చేర్చుకోవాలి. ఇది ప్రేమయను కోత. ఎవరైతే క్రీస్తు పేరట వస్తున్నారో మన దగ్గరికి, చూచే వాటిని బట్టి కాక ప్రభువుని బట్టి మన దగ్గరికి వస్తున్నారో వారే నిజమైన కోత. దేవుని ప్రేమను బట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు. పైన వాటిని చూసిన వాళ్ళైతే చూసేసి వెళ్ళిపోతారు, ఉండరు. జ్ఞానం కోసం వచ్చిన వాళ్ళైతే జ్ఞానం తెలుసుకుని వెళ్ళిపోతారు. కానీ నిజమైన దేవుని ప్రేమతో వచ్చిన వారైతే వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళరు, వాళ్ళు మనతోనే ఉంటారు. అందుకే అంటున్నాడు, నీతి ఫలించినట్లు విత్తనం వేయండి, ప్రేమయను కోత కొయ్యండి. నిజమైన దైవ ప్రేమ కలిగిన కోత కోయడి. ఇదే యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. దేవుని పేరట కూడుకుని, దేవుని పేరట పనులు చేసి, దేవుని పేరట ప్రయాసపడి ఆయన్ని నమ్ముకొని జీవించేవారు అట్టివారు కావాలి. అందుకే మనం దేవుణ్ణి వెతకాలి. దేవుడు వెతికితే మనకి ప్రత్యక్షమవుతాడు, మనకి కృప అనుగ్రహిస్తాడు, మనకి నీతి మత్వమును అనుగ్రహిస్తాడు. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడునో దున్నని బీడు భూమి దున్నుడి. ఇదివరకెన్నడూ దున్నని, ఇదివరకెన్నడూ యేసుక్రీస్తు గురించి తెలియని,
ఇదివరకెన్నడూ ఆయన ప్రేమను అనుభవించని, ఇదివరకెన్నడూ ఆయన జీవపు ఓట త్రాగని అట్టి వారికి మనం సువార్త ప్రకటించాలి. చాలామంది యేసుక్రీస్తు గురించి విన్నారు, కానీ నిజమైన ప్రేమ గ్రహించలేదు. నిజమైన ఆయన యొక్క ప్రేమను అనుభూతి చెందలేదు, రుచి చూడలేదు. కాబట్టి ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. హృదయం, బీడు భూమి అనగా హృదయం. దేవుని వాక్యంతో తడవని హృదయం, దేవుని వాక్యంతో పొడవని హృదయం, దేవుని వాక్యంతో బ్రద్దలు కాని హృదయం, దేవుని వాక్యంతో కాల్చబడిన చెత్తతో నిండిపోయిన హృదయాన్ని మనం దున్నాలి. దేంతో? వాక్యంతో. నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి, ప్రేమను కోత కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. ఆయన మన మీద నీతి వర్షము కురిపించినట్లు ఆయన ప్రత్యక్షమవుతాడు వెతికిన వారికి. ఆయన ప్రత్యక్షమై మన మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. యేసుక్రీస్తు ప్రేమను వారికి రుచి చూపించండి. యేసుక్రీస్తుని గూర్చిన అనుభూతులు పంచుకోండి. యేసుక్రీస్తుని గూర్చిన వివరణ. నిజానికి మన నోటితో ఆయన ప్రేమను వివరించలేం. నిజంగా మనం ఆయన ప్రేమను అనుభవించడానికి అర్హులము కాము. ఆయన ఇంతగా మన మీద కృప చూపించడానికి మనం ఎంత మాత్రమో అర్హులము కాము. కానీ అట్టి ప్రేమను మనం అనుభవిస్తున్నప్పుడు దేవుడు ప్రేమ వాళ్ళకి కనిపించాలి, దేవుని కృప వాళ్ళకి కనిపించాలి. అట్టి ప్రేమ మనం తెలియజేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకి కాలు, చేతికి చెయ్యి. ఎంత భయంకరం ధర్మశాస్త్రం! తీర్పు తీస్తుంది ధర్మశాస్త్రం. నా ఎద్దు పోయింది కనుక నీ ఎద్దుని ఇవ్వాలి, నా గొర్రెని చంపేసావు కనుక నీ గొర్రె ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇప్పుడు కృపను మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు మనకి ఇంకా ధర్మశాస్త్రం అయితే ఏం చేస్తుంది? పంటికి పన్ను, కంటికి కన్ను అంటే ఏంటి? కన్ను పోగొడితే వాడు నీ కన్ను పోగొట్టేస్తాడు. పన్ను ఊడిపోయింది అనుకో నీ వల్ల, వాడు కూడా నీ పన్ను పీకేస్తాడు. అది ధర్మశాస్త్రం. శిక్ష. ధర్మశాస్త్రం ఏం కోరుకుంటుంది? శిక్షను కోరుకుంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన కృపను మనకు అనుగ్రహించాడు ఆయన నీతి ద్వారా. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. 10వ వచనం కూడా చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనకేం కలగాలి? నీతి కలగాలి. మనం నీతిమంతులుగా మార్చబడాలి. దేవుని యొక్క నీతి మత్వమును మనం పొందుకోవాలి. ఏలయనగా విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. యేసుక్రీస్తే ప్రభువని, రాజని, రక్షకుడని, నా దేవుడని తన నోటితో ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు? విశ్వసిస్తున్నాడు. విశ్వసించిదని గనుక మాట్లాడితిని. విశ్వసించి ఎప్పుడైతే నేను మాట్లాడానో అప్పుడు నేనేమవుతున్నాను? నీతిమంతుడిని అవుతున్నాను. దేవుని యొక్క కృపను నేను పొందుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. ఇదిగో ప్రభువు వచ్చినప్పుడు నన్ను నీతిమంతుడిగా తీర్చి ఈ పాపలోకంలో నన్ను విడిచిపెట్టకుండా తన కుమారుడుగా, తన కుమార్తెగా నన్ను తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్నాను. ఇది నిరీక్షణ. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును అను
నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. పరిశుద్ధాత్మను కలిగి ప్రభువుని విశ్వసించి ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నన్ను తన బిడ్డగా నన్ను చేర్చుకుంటాడు అని నిరీక్షణ కలిగి కొనసాగుతున్నాము. ఆయన వచ్చినప్పుడు నన్ను ఈ భూమి మీద విడిచిపెట్టడు. లయమైపోయే, కాలిపోయే, భయంకరమైన తీర్పులోనికి వెళ్ళిపోయే ఈ లోకంలో మనల్ని విడిచిపెట్టకుండా తన కృపతో, తన రక్షణలో, నిజమైన రక్షణలో, నిజమైన నీతిలో, నిజమైన ఆ ప్రేమ లోకంలోనికి నన్ను తీసుకెళ్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఎచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును నీ బహుమానమును అపహరింపనీయకుడి. ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? శిరస్సుని హత్తుకొనని వాడు ఏం చేస్తున్నాడు? మన బహుమానాన్ని అపహరిస్తున్నాడు. అంటే ఎలా తీసుకోవాలి ఈ వాక్యాన్ని మనం? మనకి లోక సంబంధమైన వాటి విషయమే మనకి ఎటువంటి సంబంధం లేదు. అన్నపానములు ముట్టుకోవద్దు, ముహూర్తాలు ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, చేత పట్టుకొనవద్దు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, అవన్నీ దేవుడికి చెల్లుబాటు కావు. ఆయనకి ప్రతిరోజు మంచిదే, ప్రతి దినము ఆయన కలుగజేసిందే, ప్రతి విషయంలో ఆయన హస్తం ఉంది. ఆయన సెలవు లేనిదే, ఆయన హస్తం లేనిదే ఏది జరగదు. అయితే ఇవన్నీ లోకంలో ఉన్న ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయగా ఉన్నాయి అంతే. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఎవడైనా ఒకవేళ అతి వినయాసక్తుడై నేను మంచివాణ్ణి, నేను లేదా గొప్పవాణ్ణి, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, దేవుని ప్రసన్నత నా దగ్గర ఉంది కాబట్టి నాకులా ఉండండి అని చెప్పి తన్ను వెంబడించే వారిగా చేసుకుంటే మీరు క్రీస్తుని విడిచిపెట్టి మనిషిని వెంబడించే వారిగా మారిపోతారు. అప్పుడు మీ బహుమానం ఏమవుతుంది? అపహరింపబడుతుంది. ఏంటా బహుమానం? నీతి కిరీటం. నీతి కిరీటం అని బహుమానం వాడు దొంగిలించేస్తాడు. దేవుడిచ్చే గొప్ప బహుమానం పరలోకము. పరలోకం అనే బహుమానాన్ని దొంగిలించడానికి అతి వినయాసక్తుడు మన యొద్దకు వచ్చి మనం కేవలం విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నామని నమ్మిన మనల్ని తన వినయాసక్తితో తన వైపు తిప్పుకొని ఏం చేస్తున్నాడు? ప్రభువుకి దూరం చేస్తున్నాడు. అప్పుడు మనం ప్రభువుని విడిచిపెట్టి మనిషిని వెంబడిస్తే ఏమవుతుంది? మన బహుమానం అపహరింపబడుతుంది. దుష్టుడు వేసే ఇదొక అగ్ని బాణం. మనం గ్రహించాలి దీన్ని. వాడు ఏం చేస్తాడు? శిరస్సుని హత్తుకొనడు. వాడి లక్షణాలు కూడా చెప్తున్నాడు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి, అంటే వస్తువుల్ని ఆరాధించడము, చూచేవాటిని ఆరాధించడము, చూడ్డానికి చాలా వినయాసక్తుడుగా ఉండడము, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తనకి తెలిసిన విషయాల్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకే ఉప్పొంగుతాడు. ఊరకు ఉప్పొంగుతాడు. ఏ మనసు? ఇది ఆత్మ సంబంధమైన మనసు కాదు, ఇది శరీర సంబంధమైన మనసు. అట్టి మనసుతో ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తుకొనని వాడు, ఈ వినయాసక్తుడు ఎవరిని హత్తుకోలేదు? యేసుక్రీస్తు ప్రభువారిని హత్తుకోలేదు. శిరస్సు అనగా సంగమునకు శిరస్సు క్రీస్తు. క్రీస్తును హత్తుకొనని వాడు ఏం చేస్తున్నాడు? మన బహుమానాన్ని అపహరిస్తున్నాడు. అట్టివాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది విషయంలో, చాలామంది ఎవరైతే మనుషులు వాక్యం లేకుండా వినయాసక్తులుగా చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు లోక సంబంధమైన మనసుతో ఊరకే ఉప్పొంగుచు, అట్టివాడు మీ బహుమానాన్ని అపహరింపకుండా జాగ్రత్తగా చూచుకునుడి. మీరు ప్రతి ఒక్కరూ ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. క్రైస్తవులు క్రీస్తుని వెంబడించాలి. శిరస్సును హత్తుకొనకపోతే శరీరంలోనికి ఆరోగ్యము రాదు.
అవయవాలు ఏవి కూడా పని చేయవు. నరములు, ఎముకలు ఇవన్నిటికి ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు నుంచే వస్తుంది. కాబట్టి శిరస్సుని హత్తుకొనని వాడిని మనం వెంబడించకూడదు. శిరస్సును హత్తుకొనిన వాడిని మనం వెంబడించాలి. భర్తకి భార్య ఏమన్నాడు? శిరస్సే అన్నాడు. భర్త మాట భార్య వినాలి. భర్త చెప్పు చేతుల్లో ఉండాలి. భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకోవాలి. చాలామంది భార్యలకి భర్త అంటే భయం లేదు. నువ్వెంతంటే నువ్వెంత అనే స్థితిలో ఉన్నారు. భర్తకి లోబడి మంచి మనసు లేదు. పిల్లల్ని ప్రేమించే మంచి మనసు లేదు. కుటుంబ జీవితం లేదు. ఈరోజు స్త్రీలకి హక్కు, డబ్బు సంపాదన, చదువు ఎప్పుడైతే వచ్చిందో అవి ఉండడం తప్పు కాదు. స్త్రీకి చదువు ఉండడం తప్పు కాదు, ఉద్యోగం చేయడం తప్పు కాదు, డబ్బులు సంపాదించడం తప్పు కాదు, తన పేర కొంత ఆస్తి ఉండడం కూడా తప్పు కాదు. కానీ వాటిని చూసుకుని శిరస్సుని విడిచిపెడితే దేవుని వాక్య ప్రకారం అది తప్పు. భర్తకి లోబడాలి, భర్తని ప్రేమించాలి, భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు. భర్తకు భయపడకపోతే, భర్తకు లోబడకపోతే ఎవరికి అవమానం వస్తుంది? దేవునికి అవమానం వస్తుంది. నువ్వు సాక్షాత్తు అపవాది వైపు పనిచేసి ఎవరికి అవమానం తెస్తున్నావు? దేవునికే అవమానం తెస్తున్నావు. కాబట్టి మనం పరలోక సంబంధులుగా జీవించాలంటే క్రీస్తుని హత్తుకొని క్రీస్తు ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలి. వాక్యానికి లోబడాలి, భర్తకి లోబడాలి, భర్తని ప్రేమించాలి, భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. భార్యలు నిర్ణయాలు తీసుకోకూడదు. స్పష్టంగా దేవుని ఎదుట నిలబడి మాట్లాడుతున్నాను. భార్యలు నిర్ణయాలు తీసుకోకూడదు. భర్త అధికారం నుండి నిర్ణయాలు తీసుకోవాలి. భర్తకు తెలిసి భర్త కూడా అంగీకరిస్తే ఇరువురు కలిసి ముందుకు వెళ్ళొచ్చు. కానీ భార్య మాత్రమే నిర్ణయాలు తీసుకుని ముందుకి వెళ్ళకూడదు. ఇది దేవుని నామమునకు అవమానం. శిరస్సు నిర్ణయాలు తీసుకుంటుంది కానీ శరీరం తీసుకోదు. కాబట్టి భర్త నిర్ణయాలు తీసుకోవాలి కానీ భార్య నిర్ణయాలు తీసుకోకూడదు. చాలామంది భార్యలు కలవరపడుతున్నారు. ఇది బలహీనత అందరిలో ఉంటుంది, నాలో కూడా ఉంటుంది. భార్య ఎవరు? బలహీన ఘటము. తనకు తొందరపడిపోద్ది, ఆతురపడిపోద్ది, కలవరపడుతుంది, దిగులు పడుతుంది, చింతపడుతుంది, ఏదో చేసేయాలనుకుని ప్రయాసపడుతుంది. నిజానికి తన వల్ల ఏమి కాదని గ్రహించలేని బలహీన ఘటమే భార్య. అందుకే బలహీన ఘటమని ఎరిగి మీ భార్యలతో కాపురం చేయండి. ఆవిడకి ఏముంటుంది? భయం ఉంటుంది, కంగారు ఉంటుంది, తొందరగా ఉప్పొంగిపోద్ది, తొందరగా చల్లారిపోద్ది, తొందరగా నిరాశపడిపోద్ది. మనం చెప్పుకుంటాం కదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని. అదే లోక సంబంధంగా మనం ఏమంటాము? ఆరోగ్యం బాగాలేదు అంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఆత్మీయ ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఒకసారి అది, ఒకసారి ఇది, కాసేపు అది, కాసేపు ఇది. కాబట్టి భార్యలు జాగ్రత్త. దేవుడు మనకి శిరస్సు అయి ఉన్నాడు. మన భర్త మనకి శిరస్సు అయి ఉన్నాడు. భర్తకు పైన క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇన్ని అధికారాల కింద ఉన్నదే భార్య. మొదటి అధికారం దేవునిది, తర్వాత క్రీస్తుది, తర్వాత భర్తది, తర్వాత భార్యది, స్త్రీది. అంత కింద ఉన్నప్పుడు నీకేంటి భయం? పై అధికారాలు 3 అధికారాలు ఉన్నాయి, వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి మనం కలవరపడాల్సిన అవసరం ఏమీ లేదు. భార్యలారా కలవరపడకండి, దిగులు పడకండి, జడియకండి, నిరాశ చెందకండి. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన హృదయాలను పరిశీలిస్తున్నాడు. నిజానికి మనం ప్రార్థన చేసుకుంటూ వాక్యంలో ఉంటే అన్నీ దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనం శిరస్సుని హత్తుకోవాలి. శిరస్సుని హత్తుకొనని వాడు తన వినయాసక్తితో మనల్ని మోసగించి తన మాటలు గొప్పగా చెప్పుకుంటే అట్టివాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. శిరస్సు నుంచి వచ్చే ఆలోచనలో మాత్రమే అభివృద్ధి, క్షేమాభివృద్ధి ఉంది. కాబట్టి అట్టివారిగా మనం ఉండాలి. క్రీస్తు యొక్క ఆలోచనలో, క్రీస్తు యొక్క మార్గంలో ఏమన్నాడు? దుష్టులు దేవుని యొక్క దుష్టులు తమ తలంపులను మానవలను, భక్తిహీనులు వారి మార్గములను విడిచిపెట్టవలను.
క్రీస్తు మార్గములోను, క్రీస్తు తలంపులలోను, క్రీస్తు ఆలోచనలలోను మనం ఉండాలి. మనకు తెలిసినట్టు మనం ముందుకి వెళ్ళిపోకూడదు. క్రీస్తు లేకుండా మనం ముందుకి సాగకూడదు. కాబట్టి మనం దేవుని యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవాలి. భర్త యందు భయము కలిగి ఉండినట్లు భార్యలు చూసుకోవాలి. సందర్భం కాబట్టి మాట్లాడుకున్నాము. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినం ముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరైతే యేసుక్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి నీతి ఫలిస్తుంది, నాకు నీతి అని కిరీటాన్ని ఇస్తాడు అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఏముంది? నీతి కిరీటం ఉంది, నీతి అను బహుమానం ఉంది. యేసుక్రీస్తుని నమ్మిన వారికి ఇది అనుగ్రహింపబడుతుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు, మన ప్రభువు ఎట్టివాడు? నీతి గల న్యాయాధిపతి. మన దేవుడు నీతిగల దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఎవరి లెక్కలు వాళ్ళకి తేల్చేస్తాడు, ఎవరికి చేయాల్సిన న్యాయం వారికి చేసేస్తాడు, ఎవరికి తీర్చాల్సిన తీర్పు వారికి తీర్చేస్తాడు. ఆయన జ్ఞానం అనంతమైనది, ఆయన అడుగుజాడలు పట్ట అసఖ్యము. కాబట్టి మనందరం దేవుడికి భయపడాలి, దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాలి. మన కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నీతి అని మైమరువు. ఆయన నీతి ఫలించినట్లు విత్తనము. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఆయన మనకి నీతి మత్వమును అనుగ్రహిస్తాడు, నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. మన బహుమానం ఎవడైనను అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటా బహుమానం? నీతి కిరీటము. యేసుక్రీస్తు ద్వారా మనకి వచ్చే నీతి. ఇది క్రియలతో వచ్చే నీతి కాదు, విశ్వాసముతో వచ్చే నీతి. ఆయన వచ్చినప్పుడు మనం ఆ నీతిని పొందుకుంటామని నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఇట్టి నీతి గలవారే క్రైస్తవులందరూ జీవించాలి, నమ్మాలి. ఆయనని నమ్మి వెతకాలి, పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, 22వ వచనం కూడా. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుకొనుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మడమే నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నిజానికి నమ్మలేని స్థితిలో ఉన్నాడు, నమ్మడానికి దేవుడు సహాయం చేశాడు. చాలామంది తమ జీవితాల్లో వచ్చే సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఉన్నారు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలాంటి సమస్యలు నాకు ఎందుకు వస్తాయి? నేను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోయాను? ఒకదాని తర్వాత ఒకటి నన్ను చుట్టుముట్టుకుంటున్నాయి. దేవుడు ఉంటే నాకు సహాయం చెయ్యాలి కదా అనే నిరుత్సాహంలో చాలామంది ఉన్నారు. అయితే మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మడానికి కూడా ఆయనే మనకి సహాయం చెయ్యాలి. మనం ఏమి చెయ్యాలన్నా మనకి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. మనం ఆయన అడగాలి, ప్రభా నా ప్రవర్తన స్థిరపరచు, నీ యందు నమ్మకం కలిగి జీవించినట్లు నాకు సహాయం చేయము. నా అడుగు జాడలు నీకు సమస్తం తెలుసు గనుక నా అడుగులను స్థిరపరచుము. నేను పడిపోకుండా కాపాడు, పాపం నన్ను ఏలకుండునట్లు నాకు సహాయము చేయము అని మనం దేవుణ్ణి అడగాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను. ఎప్పుడు నెరవేర్చబడింది? 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు
అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అర్పించినప్పుడు ఎక్కడ అర్పించాడు అబ్రహాం గారు? అర్పించలేదు కదా, తన కుమారుని వెనక్కి తెచ్చేసుకున్నారు కదా. తన హృదయంలో తన కుమారుణ్ణి దేవునికి సమర్పించుకున్నారు, అప్పుడు ఆయన అర్పించారు. అందుకే అంటున్నాడు, అర్పించినప్పుడు అతను క్రియల వలన నీతిమంతుడని తీర్చబడలేదా? తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదు గనక నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఈ లేఖనం నెరవేర్చబడింది. అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, మృతుల్లో నుండి సైతం దేవుడు నా కొడుకుని లేపగలడు అనే విశ్వాసంతో నమ్మాడు. అప్పుడు ఆ లేఖనం ఏమైంది? నెరవేర్చబడింది. దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అది మాత్రమే గాక రాహబను వేసి కూడా వేగుల వారిని చేర్చుకుంది, వేరొక మార్గమును పంపించింది. క్రియల మూలంగా నీతిమంతురాలుగా పిలువబడింది. క్రియల మూలంగా నీతిమంతులు వెళ్ళు. యేసుక్రీస్తుని విశ్వసించిన దానికి తగినట్టు బ్రతకడము, విశ్వసించిన దానికి తగినట్టు జీవించడము, విశ్వసించిన దానికి తగినట్టు కార్యాలు జరిగించడము, ముందుకి కొనసాగడం. దేవుని సేవార్థమై ముందుకు సాగాలంటే ఏముండాలి? విశ్వాసమూలమైన క్రియలు. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, నమ్మినట్టుగా క్రియలు చేశారు. క్రైస్తవ జీవితము మనకు ముందున్న జీవితం కనబడదు, రేపేం జరుగునో మనకి తెలియదు. ఈరోజు మనం దేవుని కొరకు బ్రతకాలి. కాబట్టి దేవుని యందు విశ్వాసముతోనే మనం ముందుకి కొనసాగాలి, నిరీక్షణతోనే ముందుకి కొనసాగాలి. దేన మనసును ధరించాలి, దేవుని పిల్లలుగా కొనసాగాలి. క్రీస్తుని హత్తుకుని దేవుణ్ణి వెతుకుతూ, దేవుని సన్నిధిని వెతుకుతూ, ఆయన నీతిమత్వమును పొందుకుని నీతి కిరీటం పొందుకోవడానికి మన బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకి కొనసాగాలి. అతి వినయాసక్తుడు ఏం చేస్తున్నాడు? నీకంటే నేను నీతిమంతుడు అంటున్నాడు. అప్పుడు మనం ఏమవుతాము? మోసపోతాము. వాళ్ళని ఫాలో అయితే, వీళ్ళని ఫాలో అయితే మనం ఏమవుతాము? మోసపోతాము. మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవ్వాలి, వెంబడించాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, ఆత్మ నడిపింపు కలిగి జీవించాలి. కాబట్టి ఆయన క్రియల వలన నీతిమంతుడని తీర్చబడ్డాడు. మనము కూడా క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుణ్ణి బట్టి మనం కార్యాలు జరిగించాలి. పరిస్థితులను బట్టో, ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క మాటలను బట్టి మనం ఎంత మాత్రమో ఆలోచించకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచించుకుని దేవుని పనుల్లో ముందుకి కొనసాగాలి. దేవుడు అట్టి ధన్యత మనకు అనుగ్రహిస్తారు. ఇంకో వచనం చూసి ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధులు దేవుని పేరట నీతి క్రియలు జరిగించారు. వారు విశ్వాసముతో జరిగించారు. విశ్వాసముతో మాత్రమే దేవుని క్రియలు జరుగుతాయి. విశ్వాసం లేకపోతే దేవుని క్రియలు మనం చేయలేము. విశ్వాసంతో దేవుని క్రియలు జరిగించారు. కాబట్టి దేవుడు వారికి సన్నపు నార బట్టలు ఇచ్చాడు. అది దేవుని సంఘమును గురించి మాట్లాడుతున్న మాట. 6వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ను స్తుతించుడి. దేవుని గొర్రెపిల్ల మహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరచదమని గొప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధులు భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తునందు విశ్వాసముంచి చేసిన పనుల్ని ఏమంటున్నారు దేవుడు? నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. క్రీస్తునందు విశ్వాసముంచి జరిగించిన క్రియలు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతుడుగా తీర్చబడెను.
దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినాను. లేఖనము నెరవేర్చబడింది. ఎప్పుడు? అతను విశ్వాసంతో కార్యాలు జరిగించినప్పుడు. ఇవి శరీర సంబంధమైన మనసు కాదు. ఇది శరీర సంబంధమైన మనసు వలన తాను చూచిన వాటిని బట్టి గొప్పగా చెప్పుకునే మాటలు కావు. ఇవి లోకానికి ఎంత మాత్రము తెలియవు. ఇది దేవునికి మాత్రమే తెలుసు, దేవుని సంబంధులకు మాత్రమే తెలుసు. అందుకే దేవుడు అనేకులకి ఈ గ్రహింపు ఇవ్వాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి నమ్మాలి, నమ్మి ఆయన కొరకు నీతి కార్యాలు జరిగించాలి, విశ్వాస సంబంధమైన క్రియలు జరిగించాలి. అప్పుడు మనం నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో నీతి క్రియలు అని వస్త్రము పొందుకుని వారముగా ఉంటాము. కాబట్టి దేవుని వెతుకువారు, దేవుణ్ణి నమ్మువారు, దేవుని కొరకు కార్యాలు చేయువారు నీతిమంతులుగా, నీతి క్రియలు చేసిన వారిగా, నిర్దోషులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో ఎత్తబడతారు. కాబట్టి మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా కొనసాగాలి. ప్రభు యొక్క మార్గంలో నడుచుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ వెతకాలి, ఆయన సన్నిధి వెతకాలి, ఆయన కోసం బ్రతకాలి. లోకం ఎంత మాత్రం మనం తెచ్చి పెట్టుకోకూడదు. అట్టి పిల్లలుగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు నాయన మీరు ఇచ్చిన నడిపింపును బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ ఆత్మ సహాయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇదిగో మీ కొరకు నీతి ఆయన నీతి ఫలించినట్లు ప్రభు విత్తనములు విత్తుటకు, ప్రేమను కోత కోయుటకు మాకు సహాయం చేయండి, కృప చూపించండి. మిమ్మల్ని వెతుకుతూ మీ సన్నిధిని కలిగి అనేకులకి ఈ ప్రేమను ప్రకటించుటకు మాకు సహాయం చేయండి. మీ ప్రేమను పొందుకున్న వారిగా, మీ రక్షణను పొందుకున్న వారిగా, పరిశుద్ధ జనముగా, ఆయన క్రీస్తు యొక్క సంఘముగా, క్రీస్తు యొక్క శరీరముగా, క్రీస్తును హత్తుకుని ఆయన క్రీస్తు యొక్క ఆదేశాలు చొప్పున, ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటూ మీ నామాన్ని మహిమపరిచే పిల్లలుగా మేమందరం ఉండునట్లు కృప చూపించండి ప్రభు. మరి ఆలస్యమైన చక్కగా విన్న పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారికి మీరు కృప అనుగ్రహించి వారి హృదయాల్లో వాక్యాన్ని ఫలింపజేసి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే సాధనాలుగా వారిని సిద్ధపరచమని వేడుకొంచున్నాము నాయన. మీకు స్తోత్రములు. మరి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రాకడలో ప్రభు మాకు నీతి కిరీటం ఇవ్వడానికి నీవు సిద్ధముగా ఉన్నావు కనుక దాని కొరకు ఆశతో అపేక్షిస్తూ ఆ ప్రకారంగా జీవించుటకు మాకు కృపానుగ్రహించమని కోరుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.